బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొత్తు వల్ల సీట్లు ఆశించి భంగపడ్డ వ్యక్తులను టీడీపీ అధినాయకత్వం బుజ్జగిస్తోంది. అందుకోసం పార్టీ పదవులు ఇస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జీని నియమించారు. హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా బివి వెంకటనాయుడిని నియమించారు. ఇక పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్ని సుబ్బారెడ్డి, కోవలి రామ్మోహన్ నాయుడుకు అవకాశం కల్పించారు. పొత్తు వల్ల సీట్లు ఆశించి భంగపడ్డ వ్యక్తులను టీడీపీ అధినాయకత్వం బుజ్జగిస్తోంది. అందుకోసం పార్టీ పదవులు ఇస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా గండి బాబ్జీను నియమించారు. ఇక హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా బివి వెంకటనాయుడిని నియమించారు. ఇక పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్నె సుబ్బారెడ్డి, కోవలి రామ్మోహన్ నాయుడుకి అవకాశం కల్పించారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు విజయవాడ నుంచి అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తం మీద చంద్రబాబు నాయుడు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరికైతే టికెట్స్ ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా పార్టీ పదవులు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీలో ఏదైతే ఈ కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీలో అసమ్మతి తెగ అనేది ఉవ్వెత్తునెగిసిపడింది. దీంతో పార్టీలో రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి నాయకులు కొంతమంది అయితే చంద్రబాబు నాయుడికే నేరుగా అల్టిమేటం జారీ చేసినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. అయితే వీరందరినీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పదవులు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తానంటూ కూడా ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఈ 30 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే సీట్ రాకుండా భంగపడ్డారో వారందరినీ కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించేటువంటి పనిలో ఉన్నారు. దీనిలో భాగంగానే తొలుతగా ఇప్పుడు ఈ రోజు కొన్ని పదవులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ప్రకటించారు. అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్, గతంలో ఈయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీలో 2014 నుండి. అయితే 2019లో ఈయన ఓడిపోవడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అయితే ఈ పార్టీకి సంబంధించి ఇంకా కొంతమంది విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జీ, అలాగే హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులుగా బివి వెంకటరాముడు, అలాగే పార్టీ నిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, అలాగే మన్నె సుబ్బారెడ్డి, కోవలి రామ్మోహన్ నాయుడు. ఈ కోవలి రామ్మోహన్ నాయుడు ఈయన ఎన్ఆర్ఐ, నర్సాపురం నియోజకవర్గం నుంచి ఈయనకు టీడీపీలో సీట్ వస్తుందని ఆశించారు. కానీ ఏదైతే అక్కడ ఈ యొక్క కూటమిలో భాగంగా అది జనసేనకి ఇవ్వడం వల్ల ఇది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉన్నటువంటి కోవలి రామ్మోహన్ కార్యనిర్వహణాధికారిగా కూడా ఇక్కడ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణరాజు, అలాగే వాసిరెడ్డి యేసుదాసులను నియమించారు. అలాగే మరికొంతమంది ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ఇంతకాలం ఈ 2019 నుంచి 24 వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా అందరినీ కూడా సంతృప్తి పరుస్తాము. అలాగే పార్టీ అధికారంలోకి వస్తే వీరికి మరిన్ని మంచి పదవులు దక్కబోతున్నాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా ఈసారి ఇది కూటమిలో వెళ్తున్న నేపథ్యంలో కూటమిలో భాగంగా 30 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి 30 స్థానాల్లో కూడా ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ప్రస్తుతం బుజ్జగించేటువంటి పనిలో ఉన్నారు. కొంతవరకు కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే మిగిలిన వారు ఏ విధంగా సంతృప్తి పరుస్తారు వారిని అనేది వేచి చూడాలి. అంటే ఒక 2-3 మాక్సిమం ఒక 4గురిని సంతృప్తి పరిస్తే సరిపోతుంది అంటారా? రాష్ట్ర వ్యాప్తంగా 30 స్థానాలని అంటున్నాం కదా, మరి ఈ నేపథ్యంలో ఎంతమందిని పిలిచి బుజ్జగించగలరు అండ్ ఎంతమందికి ఈ పార్టీ ఏవైతే పదవులు ఉన్నాయో అవన్నీ ఇవ్వగలుగుతారు? అంటే ప్రస్తుతానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలోనే 2018లో
ఇటు బీసీలకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ పదవులు కానీ అవన్నీ కులాల వారీగా కార్పొరేషన్ పదవులు పెట్టారో అవన్నీ కూడా మరొకసారి టీడీపీ అధికారంలోకి వస్తే అవన్నీ కూడా చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ పదవులన్నీ కూడా టీడీపీలో పనిచేసినటువంటి నాయకులకు ఇప్పుడు ఎవరైతే సీట్లు రాకుండా భంగపడ్డారో వారందరికీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక ఆశను అయితే చూపిస్తున్నారు. అయితే ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో అనేది పక్కన పెడితే ముందు మాత్రం ఖచ్చితంగా కూటమి పరంగా వెళ్ళి ఖచ్చితంగా మనం గెలవాలి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మనుగడ కొనసాగాలంటే కనుక ఈసారి కూటమి కలిసి ఖచ్చితంగా వైసీపీని ఓడించాలనేది ప్రధాన ఎజెండాతో వెళ్తున్నారు. కాబట్టి కొంతమంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు సంతృప్తి పడుతున్నారు, కానీ కొంతమంది అయితే మాత్రం ఇంకా నిరాశలోనే ఉన్నారు. కొంతమంది అయితే రెబల్ గా పోటీలు చేసేందుకు కూడా కొంతమంది సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అటువంటి వారితోటి పార్టీకి ఇప్పుడు పెనుముప్పు అయితే కలగనున్నటువంటి నేపథ్యంలో వారిని పుచ్చగించడానికి మాత్రం అధిష్టానం అయితే ఇంకా స్థలాలు పట్టుకుంటుందని చెప్పవచ్చు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.